ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానిస్తున్న కొద్ది మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, అందమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. అవును, మన ప్రభు రారాజుగా తిరిగి రానున్నాడు. రెండవ రాకడలో ఆయన కడబూర మ్రోగగా ఆకాశమందు ప్రత్యక్షమవుతారు. ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. భూలోకమంతా ఆయనే దేవుడు అని తెలుసుకుంటుంది. ఆయన పరిశుద్ధులను తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. భూలోకమంతా శ్రమకాలము, విడువబడిన వారి స్థితి బహుఘోరము. ఆయనతో ఎత్తబడేవారిగా మనం ఉండాలంటే యేసు ప్రభు నామం పేరట బాప్తిస్మం పొంది ఆయన అంగీకరించిన బ్రతుకులు మనకు కావాలి. ఆయన రాజు ఉన్నాడు. ఆయన మనల్ని తీసుకుని వెళ్ళి రాజ్యము చేస్తారు. ఇది ప్రతి క్రైస్తవునికి ఉండాల్సిన నిరీక్షణ. నేటి వాగ్దానం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఈ మాటలో మనము మొదటిగా గుర్తించాల్సిన మాట, మన దేవుడు నింపే దేవుడు. సమృద్ధితో, సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో, ఆస్తితో నింపేవాడై ఉన్నాడు. నిధులను నింపే దేవుడుగా మనకున్నానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఎప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదాలను ఇస్తాడంటే ఆయనను ప్రేమించే వారిగా మనం ఉన్నప్పుడు. నిజానికి ఈ మాట మనుషుల్లో మనం ఆలోచిద్దాం. మనుషులు వారిని ప్రేమించే వారికి అన్నీ ఇవ్వాలనుకుంటుంటారు. ఆస్తికర్తలుగా చేయుదురు అంటున్నాడు కదా దేవుడు. జనరల్గా వీలునామాలు రాస్తుంటారు. వీలునామాలో ఏమని రాస్తారంటే, చివరి వరకు నన్ను ప్రేమించి నా ఆలనా పాలన చూసి నా వృద్ధాప్య స్థితిలో నాకు తోడుగా ఉన్న మా ఏకైక కుమారుడు, లేక నా చివరి కుమారుడు, లేక నా పెద్ద కుమారుడు పలానాకు నా ఆస్తి అంతటిలో పూర్తి హక్కు ఇస్తున్నాను. నా పూర్తి విజ్ఞతతో, స్పృహతో ఈ వీలునామా రాస్తున్నాను. ఇది నా మరణ శాసనం. నా తర్వాత ఇది అమలులోకి వస్తుంది అని పెద్దలైన వాళ్ళు వారి తరతరాలకు వారి ఆస్తిని ఇస్తూ ఉంటారు. ఆస్తికర్తలుగా చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది పెద్దమ్మలు, చిన్నమ్మల ఆస్తులను వీలునామా ద్వారా సొంతం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది దొంగతనంగా కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అయితే మనుషులు ఇచ్చే ఆస్తి ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే, కూర్చుని తరిగితే రాళ్ళైనా కరిగిపోతాయి అనే సామెత లోకంలో ఉంది. లోకంలో ఉన్న ఆస్తిని సంపాదించుకోవడానికి ప్రయాసే, సంపాదించిన ఆస్తిని కాపాడుకోవడానికి ప్రయాస మనిషి పడుతున్నాడు. లోక సంబంధంగా ఎన్ని ఆస్తులున్నా, సౌకర్యాలున్నా అవన్నీ ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టక వెళ్ళిపోక తప్పదు. అయితే దేవుడు ఆస్తి ఇస్తానంటున్నాడు. ఏంటి ఆస్తి? ఎలాంటిది ఆస్తి అని ఆలోచన చేస్తే, యేసుప్రభు వారి ద్వారా మనకు ఒక విల్లు రాశారు. ఆయన వీలునామా రాశారు. ఆయనను ప్రేమించే వారిని
ప్రభువును ప్రేమించే బ్రతుకులు మనకుంటే, ఆయన్ను ప్రేమించి అంగీకరించి ఆయన యందు నిరీక్షణించువారు మరణించిన తిరిగి బ్రతుకుతారు అని లేఖనం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువును అంగీకరించిన మనము ఆస్తికి హక్కుదారులం అవుతాం. ఆయన్ను ప్రేమించి ఆయన్ను నమ్మి బాప్తిస్మం పొంది ఆయన ఏళ్ళ నిరీక్షణ కలిగిన మనము ఆస్తికి హక్కుదారులం అవుతాం. ఎలాంటి ఆస్తి అంటే, ఇదిగో నేను వెళ్ళుచున్నాను, నాతో పాటు మీరు కూడా ఉండుటకు నివాస స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని యేసుప్రభువారు స్వయంగా చెప్పారు. దేవుడిచ్చే ఆస్తి మన ఆత్మలకు తరగనిదై ఉంది. యుగయుగములు నిత్యాగ్నిలో ఆత్మ పళ్ళు కొరుకుతూ నరక యాతన అనుభవించాల్సిందై ఉంది. ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అనేక రకాల జన్మ కర్మ పాపములతో నిండిన బ్రతుకు కలిగినవాడు. అయితే ప్రభువును అంగీకరించడం ద్వారా పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడిన మనము మన ఆత్మకు దేవుడు ఆస్తినిస్తున్నాడు. నిత్య జీవానికి హక్కుదారులుగా చేస్తున్నాడు. బంగారు వీధులలో దేవుణ్ణి స్తుతిస్తూ మరణము లేని, దుఃఖము లేని సంతోషముతో ఆయన స్తుతించే చోటకు మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇది గొప్ప ఆస్తి. దేవుణ్ణి ప్రేమించేవానిగా ఉంటే నీకు ఇంత గొప్ప నిత్య జీవము ఆస్తిగా ఇవ్వబడుతుంది. అక్కడ దుఃఖము లేదు, ఆకలి లేదు, కేవలము సంతోషమే. ఆయన ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచి వేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇలాంటి తరగని ఆస్తిని మీరు పొందుకోవాలనుకుంటే మొదటగా దేవుణ్ణి ప్రేమించేవారై ఉండాలి. లోకంలో చాలామంది ఏదో ఒక సడన్ ఇన్సిడెంట్ జరిగి ఆస్తి అంతా వాళ్ళకి కలిసి వచ్చేసిందండి, వాళ్ళే హక్కుదారులు అయిపోయారండి, ఫలానా వాళ్ళందరి దగ్గర చాలా ఆస్తి ఉందండి అని అంటుంటారు. ఈ లోకంలో సంపన్నత అయినా, కలిమి అయినా, ఘనత అయినా దేవుణ్ణి ప్రేమించే వారికే వస్తుంది. అతడు నన్ను ప్రేమించాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అంటాడు కీర్తనలో. నన్ను ప్రేమించే వారిని నేను ఘనపరుస్తాను అంటాడు బైబిల్లో. ఆయన ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు సామెతల గ్రంథకర్తలో. అయితే దేవుణ్ణి ప్రేమించే వారిగా మీరుంటే ఆయన మిమ్మల్ని ఈ లోకమందు పరలోకమందు ఆస్తికర్తలుగాను, ఘనపరిచేవారిగాను, ఘనపరచబడిన వారిగాను మిమ్మల్ని చేయనిర్దేశిస్తున్నాడు. ఈరోజు దేవుని ప్రేమించేవారిగా ఉన్నారా? ఆయన్ని ప్రేమించేవారు ఇట్టి ఆశీర్వాదాలను పొందుకుంటారు. ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, మా ప్రియులకు దయచేసిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మాటలతో ఏకీవిస్తున్నారు. మిమ్మల్ని ప్రేమించాలని ఎవరైతే ఇష్టపడుతున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. మిమ్మల్ని ప్రేమించే వారిని ఆస్తికర్తలుగాను, నిత్య జీవానికి హక్కుదారులుగాను, ఈ లోకమందు పరలోకమందు నిత్య రాజ్యంను మాకు అనుగ్రహించనున్నారు. రీతిని బట్టి స్తోత్ర. ఈ లోకంలో మా ప్రతి స్థితిలోనూ మమ్మల్ని ఆశీర్వదించి దేవుడుగా మాకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు ప్రభు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.